దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. ఇక తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి జాతకులకి ఈ సంవత్సరం అన్ని రాశుల వారికంటే అత్యధిక పర్సంటేజ్ లభిస్తుంది, 68%. ఏమిటిది? అనుకూలం 68%. ప్రతికూలం అంటారా? కేవలం 32%. కనుక ప్రతికూలానికి డబల్ అంటే ఎక్కువ ఉంది, 68% ఉందంటే చాలా విశేషం. కనుక ఈ కన్యారాశి జాతకులకి అధిపతి, కన్యారాశి వారికి అధిపతి బుధుడు. బుధుడే బుద్ధికారకుడు. అయితే ఈ సంవత్సరంలో గమనించవలసింది 205 రోజులు మీకు అనుకూలంగా ఉంటాయి. కేవలం 149 రోజులు మాత్రమే జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు కూడా కొన్ని సమయాల్లో కొన్ని అంశాలను జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప అన్నింటా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక మొదటి జాగ్రత్త చెప్తాను. 2025 ఉగాది వచ్చిన నిమిషం దగ్గర నుంచి మే నెల 18వ తేదీ వరకు దాంపత్య జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. స్త్రీలతో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. భాగస్వాములతో జాగ్రత్త. భాగస్వామి అంటే జీవిత భాగస్వామి కావచ్చు, వ్యాపార భాగస్వామి కావచ్చు. అది తప్ప మిగిలినంతా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆరోగ్యం, ఉద్యోగం, డబ్బు, దశకం అన్నీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కడ జీవిత భాగస్వామి లేక వ్యాపార భాగస్వామి, లేదా ఒక ఆటోలో పోతుంటారు, షేర్ ఆటోలు, ఇద్దరు కూర్చొని పోతారు. పోతూ నీ భుజం నాకు తగిలిన టాప్ అని కొట్టేస్తారు అవతల వాడిని. కనుక అలాంటివి కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఏదైనా ఆ షేరింగ్లో జాగ్రత్తగా ఉండాలి. కనుక కొంచెం ప్రేమికులుగా ఉండేటువంటి వారు కొంచెం ఏదైనా కోపతాపాలు వస్తే కంట్రోల్లో చూసుకోవడానికి ప్రయత్నించాలి. అది తప్ప మిగతా అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక రెండవ మైనస్ ఎక్కడ ఉంది అంటే, మైనస్ ఎందుకు చెబుతానంటే అది మైనస్ అయితే మిగతా ప్లస్ అని భావించాలి. జూన్ 7వ తేదీ నుంచి జూలై నెల 28వ తేదీ వరకు ఉండేటువంటి 52 రోజులు కొంచెం ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఖర్చు ఎక్కువగా ఉంటుందంటే డబ్బు సంపాదించారు, ఇల్లు కొనేశారు, లేకపోతే పెద్ద వెహికల్ కొన్నారు, బంగారం కొన్నారు, అప్పులు తీర్చారు. అయినా కారు వచ్చిందంటే ఆస్తి వచ్చినట్టే, ఇల్లు వచ్చిందంటే ఆస్తి వచ్చినట్టే, అప్పు తీర్చారంటే హాయిగా రుణభారం తీరినట్టే. ఒక విధంగా ఇది ప్లస్సా మైనసా? ప్లస్సే. కానీ ఎదురుగా కనపడేటువంటి అమ్మని మాత్రం చేయి దాటి పక్కకు పోతుంది. కానీ ఇబ్బంది అంటే ఏమి లేదు. చక్కగా ప్రశాంతత అనేది పరోక్షంగా ఏర్పడుతుంది మాత్రం చెప్పక తప్పదు. ఇక మూడవ మైనస్ పాయింట్గా ఉంటుంది. అది ఇప్పుడంటే జూలై నెల 29వ తేదీ దగ్గర నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు ఉండేది. అది కొంచెం ఊరికి ఏదో దిగులు, చెప్పరాని దిగులు, మానసిక దిగులు. ఎవరికైనా చెప్పుకుందామా, మనసు మాట్లాడదాం, నీకు ఇలాంటి దిగుళ్ళా, ఎందుకే నీకు ఇలాంటి దిగుళ్ళు, ఆచార్యభావుడుగా ఉన్నావు, బ్రహ్మాండంగా ఉన్నావు, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఇలాంటి చిన్న దిగులతో ఉన్నావని మన కొంచెం వెకిలిగా మాట్లాడతారు. కనుక మాట్లాడేవాడు కరువైన బాధ ఉంటుంది. ఏదో మానసిక సంఘర్షణ, శారీరక సంఘర్షణ. కనుక ఈ మానసిక శారీరక సంఘర్షణ మాత్రమే 47 రోజులు ఉంటాయి. మిగిలినవా? డబ్బా పిలిస్తే పరుగుతుంది, ఉద్యోగమా రమ్మంటుంటుంది, మీరే కొన్ని తాత్సారం చేస్తుంటారు. వృత్తి, వ్యాపార, విద్య, ఉద్యోగ, ఆరోగ్య, వాహన, గృహస్థానాల్లో, దాంపత్య స్థానాల్లో, ప్రేమ స్థానాల్లో అన్నింటి అనుకూలతలు ఉంటాయి. మానసిక సంఘర్షణ తగ్గించుకోవడం ప్రయత్నం చేయండి. అప్పుడప్పుడే కాకుండా తరచుగా ఇంగువకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఇంగువతో చేసిన వంటలు తినడానికి ప్రయత్నం చేయండి. శుభం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.